రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అంతర్గా మండలంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో పాల్గొని ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమంపై పలు కీలక ప్రకటనలు చేశారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రైతుల కోసం ప్రత్యేక చర్యలు, రామగుండం మండలంలో ఎక్కడా యూరియా కొరత రాకుండా 1 కాదు 2 లారీలు పంపిణీ చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం రైతులకు అవసరమైన యూరియా అందించగలిగామని పేర్కొన్నారు. కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చినారు. దానికి ఉన్న అధ్యక్షులకు ఉన్న హనుమాన్ రెడ్డి గారు, మాజీగా ఉన్నటువంటి శంకర్ నాయక్ గారు, తతిమ నాయకులు అందరూ కూడా భాగస్వాములయ్యారు. ఆడ పూర్తి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం. ఎంత కావాలంటే అంత చేయబోతా ఉన్నాం. బుగ్గ రామస్వామిని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎల్లంపల్లిలో గంగాదేవి టెంపుల్ కడతా ఉన్నాం. మురుమురులో శివాలయం అడిగినారు, అది చేస్తున్నాం. ఇదివరకు కూడా ఆంజనేయ స్వామిని కట్టినాం. అదే మాదిరి అన్ని ప్రాంతాల్లో గుళ్ళు కట్టుకుంటూ వచ్చే బాధ్యత మేము తీసుకున్నాం. అదే మాదిరిగా పాలకుర్తి మండలంలో పెద్దమ్మ గుడి పాలకుర్తిలో చిన్న కేశవ స్వామి టెంపుల్ని రినోవేట్ చేస్తూ ఉన్నాం. హనుమంతుని టెంపుల్ కొత్తపల్లిలో మామిడి చెట్ల మధ్యలో ఉంటుంది, ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడో 10 ఏళ్ల కింద నేను చూసిన, అది గుర్తొచ్చి ఆ ఊర్లో ఇవాళ గుడి కడతా ఉన్నాం. గతంలో కూడా గుళ్ళు ఆడ మేమే కట్టినాం. ఎల్లమ్మ గుడి కావచ్చు, పెద్దమ్మ గుడి కావచ్చు, పోషమ్మ టెంపుల్ కావచ్చు, మడలమ్మ టెంపుల్ కావచ్చు, మైసమ్మ టెంపుల్ కావచ్చు, మరి పాలకుర్తి కొత్తపల్లిలో మైసమ్మ టెంపుల్ కట్టినాం. ఆడ రాముల వారి గుడి కడతా ఉన్నాం. గూడూరులో గుడి కట్టినాం, ఎల్లమ్మ గుడి కట్టినాం, మడలమ్మ గుడి కట్టినాం. ఇవాళ బెంగళూరులో కూడా గుడి కడతా ఉన్నాం. ఒక్క గుడి కాదు, ఈ ప్రాంతంలో వందలాది గుళ్ళు కట్టే ప్రయత్నంలో మేమున్నాం. దాంతోపాటు ఇతర మతాలకు సంబంధించిన మసీదులు, ఈద్గాలు, చర్చిలకు సంబంధించిన వాటికి కూడా ఇవాళ అడిగినవన్నీ చేస్తూ ఇవాళ అద్భుతంగా ఒక మంచి నగరంగా, మంచి పల్లె ప్రాంతంగా 3 పంటలకు నీళ్ళు ఇచ్చి ఇవాళ మన మాట వరుసకి ప్రతిసారి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక కోనసీమ అని చెప్పుకునేటువంటి ప్రాంతాన్ని గుర్తు చేస్తూ దాన్ని మించాలి అని ఇవాళ పెద్దపల్లి జిల్లా ఆ స్థాయికి రావడానికి మా శ్రీధర్ బాబు గారి కళ. మరి అది రామగుండం నుంచే మొదలు కావాలి. ఈ రామగుండంలో 2 మండలాలు కోనసీమను తలపించే విధంగా కావాలి అనే ఒక అద్భుతమైన ఆలోచనతోటి ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ రైతు సోదరులు, ఇవాళ చదువుకున్న వారికి రామగుండంలో పవర్ హౌస్ రావాలని, థర్మల్కు దేశవ్యాప్తంగా అంగీకారం లేకుండా గట్టిగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. NTPC 3x800ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారికి ఒక బలంగా పోరాటం చేసినందుకు తిరిగి సాధించుకున్నాం. ఇవాళ మేడిపల్లిలో ఇవాళ పంపింగ్ స్టోరేజ్ ప్లాంట్ 500 మెగావాట్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా ఒక యుద్ధ ప్రతిపాదికన ప్రయత్నం చేస్తూ గట్టి ఆలోచనతోటి ఈ ప్రాంతానికి మరో వైభవం, ఒకప్పుడు బతకడానికి వచ్చిన ఈ ప్రాంతంలో పూర్వవైభవం తీసుకురావడానికి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం